ఓ నివేదిక. ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. కాని ప్రతిసారి ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ఆ నివేదికే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అదేనండి మాధవ్ గాడ్గిల్ నివేదిక. మరీరోజు పశ్చిమ కనుమల భవిష్యత్తునే మార్చగలిగే శక్తి ఉన్నా ఎవ్వరూ పట్టించుకోని ఆ హెచ్చరిక గురించే మనం మాట్లాడుకుందాం. ఈయన మాధవ్ గాడ్గిల్, గొప్ప పర్యావరణవేత్త. 83 ఏళ్ల వయస్సులో చనిపోయారు. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే ఆయన మరణం ఆయన పేరుతో ఉన్న అత్యంత వివాదాస్పదమైన, ప్రభుత్వం అస్సలు పట్టించుకోని ఒక నివేదికను మళ్లీ చర్చలోకి తెచ్చింది. ఇది కేవలం ఒక రిపోర్ట్ గురించిన కథ కాదు. ఇది ఒక శాస్త్రవేత్త పట్టుదలకు సంబంధించిన కథ. ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి కాపాడాలి అనుకున్న ఒక అద్భుతమైన పర్వతశ్రేణికి సంబంధించిన కథ. అసలు ఈ పశ్చిమ కనుమలు అంటే ఏంటి? వాటికి ఎందుకంత ప్రాముఖ్యత? మన ద్వీపకల్ప భారతదేశానికి ఇవి ఒక వాటర్ టవర్ లాంటివి. అంటే కావేరీ, కృష్ణా లాంటి పెద్ద పెద్ద నదులన్నీ పుట్టేది ఇక్కడే, అంతేనా? కాదు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన జీవ వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో ఇది కూడా మరి ఇది ఎంత పెద్దదో తెలుసా? గుజరాత్ నుంచి మొదలుపెట్టి కేరళ, తమిళనాడు వరకు దాదాపు 1,30,000 చదరపు కిలోమీటర్ల మేర ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. అంటే మనం మాట్లాడుకుంటున్నది చాలా చాలా పెద్ద ప్రాంతం గురించి. సరే, ఇప్పుడు అసలు కథలోకొద్దాం. 2010లో సేవ్ వెస్టర్న్ ఘాట్స్ అనే ఉద్యమం చాలా పెద్దది అవడంతో ప్రభుత్వం మాధవ్ గాడ్గిల్ అధ్యక్షతన ఒక నిపుణుల కమిటీని వేసింది. వాళ్ల పనేంటంటే ఈ ప్రాంతాన్ని ఎలా కాపాడుకోవాలో ఒక రోడ్ మ్యాప్ తయారుచేసి ఇవ్వడం. మరి గాడ్గిల్ కమిటీ ఏం చెప్పింది? వాళ్ళిచ్చిన పరిష్కారం ఏంటి? అదేదో మామూలు సూచనల లిస్ట్ కాదు. చాలా ధైర్యంగా, సమగ్రంగా ఆలోచించి చేసిన ప్రతిపాదన. ఆ నివేదికలోని ముఖ్యాంశాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రిపోర్ట్లో అన్నిటికన్నా కీలకమైన, ప్రాథమికమైన ప్రతిపాదన ఒక్కటే. ఆ 1,30,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని మొత్తం ఒకే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అంటే ఈఎస్ఏగా ప్రకటించాలి అని చెప్పింది. మిగతా సిఫార్సులన్నింటికీ ఇదే బేస్. అయితే ఈ రిపోర్ట్లో మొత్తం ప్రాంతానికి ఒకే గూల్ పెట్టేలేదు. అలా చేస్తే కష్టం కదా. సో ఏం చేశారంటే ఆ ప్రాంతపు సున్నితత్వాన్ని బట్టి 3 జోన్లుగా విడగొట్టారు. ఇందులో ESZ1 అంటే ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్ 1 అన్నమాట. ఇది చాలా చాలా సెన్సిటివ్. ఇక్కడ కొత్తగా మైనింగ్ గాని, పెద్ద పెద్ద రోడ్లు గాని ఏవీ కట్టడానికి వీల్లేదు. ఇక ESZ2-3 విషయానికొస్తే అక్కడ కొన్ని నిబంధనలు కాస్త సడలించారు. అంటే కంట్రోల్డ్గా డెవలప్మెంట్ జరుపుకోవచ్చు. చూడండి, ఇదొక రకంగా పర్యావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధికి చోటిచ్చే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. అంతేకాదండోయ్, జీఎం పంటల్ని, కొత్త హిల్ స్టేషన్లని పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి 6 రాష్ట్రాల పరిధిలో పనిచేసే ఒక కొత్త పవర్ఫుల్ అథారిటీని ఏర్పాటు చేయాలంది. డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ప్రభుత్వాల చేతుల్లోంచి నేరుగా అక్కడి స్థానిక గ్రామసభలకు వెళ్లాలని ప్రతిపాదించింది. మరింత విప్లవాత్మకంగా నివేదిక ఇస్తే ఊరుకుంటారా? సహజంగానే రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. అభివృద్ధి, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునేవాళ్లకి ఈ సిఫార్సులు అస్సలు నచ్చలేదు. దీంతో ఇదొక పెద్ద రాజకీయ, ఆర్థిక యుద్ధంగా మారిపోయింది. ఈ రిపోర్ట్ని చూసి ప్రభుత్వం ఎంతలా కంగారు పడిందో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. 2011 ఆగస్టులో రిపోర్టిస్తే దాన్ని బయటపెట్టకుండా దాదాపు 9 నెలలు దాచిపెట్టారు. ఫైనల్గా కోర్టు జోక్యం చేసుకుని ఢిల్లీ హైకోర్టు ఆర్డరేస్తే తప్ప 2012 మేలో దాన్ని పబ్లిక్ చేయలేదు. ఈ వ్యతిరేకత ఎలా ఉండేదో చెప్పటానికి ఈ ఒక్క మాట చాలు. కేరళకు అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న కెఎం మణి ఏమన్నారంటే, ఈ నివేదికను అమలు చేస్తే ఇక్కడ వ్యవసాయం చేసుకోవటం, బ్రతకటం కూడా అసాధ్యమైపోతుంది అని వాదించారు. దీంతో ఈ గొడవ మొత్తం పర్యావరణమా, ఆర్థిక వ్యవస్థ అన్నట్టుగా మారిపోయింది. కేరళ ఏమో తమ వాణిజ్య పంటల భవిష్యత్తు గురించి ఆందోళన పడింది. మహారాష్ట్ర అయితే ఈ కొత్త అథారిటీ వస్తే మా అధికారాలకు కోతపడుతుందని వాదించింది. చాలా రాష్ట్రాలు కొత్త హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై నిషేధాన్ని గట్టిగా వ్యతిరేకించాయి. ఇంత వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఒక అడుగు వెనక్కి వేసింది. గాడ్గిల్ నివేదికను పూర్తిగా పక్కనబెట్టి అందులోని సిఫార్సులను బాగా నీరుగార్చడానికి ఇంకో కొత్త కమిటీని నియమించింది. ప్రభుత్వ స్పందన ఎలా ఉందంటే, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త కె కస్తూరిరంగన్ గారి నేతృత్వంలో ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. గాడ్గిల్ రిపోర్ట్ను మళ్లీ పరిశీలించడం దాని పని. ఈ 2 రిపోర్ట్ల మధ్య తేడా చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.
గాడ్గిల్ నివేదిక మొత్తం పశ్చిమ కర్మల గురించి మాట్లాడితే, కస్తూరి రంగన్ నివేదిక అందులో సగం కంటే తక్కువ ప్రాంతాన్ని మాత్రమే రక్షిత ప్రాంతంగా గుర్తించింది. అన్నింటికంటే ముఖ్యంగా నిర్ణయాధికారం అనేది స్థానిక ప్రజల చేతుల్లోంచి మళ్లీ ప్రభుత్వ అధికారుల చేతిలోకే వెళ్లిపోయింది. విచిత్రమేంటంటే అంతగా మార్పులు చేసిన ఆ కస్తూరిరంగన్ నివేదిక కూడా ఇంతవరకు అమలు కాలేదు. గత 10 ఏళ్లలో ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను 6 సార్లు జారీ చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరక అది అటకెక్కింది. అంటే దశాబ్ద కాలంగా పశ్చిమ కనుమలకు ఎలాంటి చట్టపరమైన రక్షణ లేకుండా పోయిందన్నమాట. అధికారికంగా దాన్ని చెత్తబుట్టలో పడేసినా గాడ్గిల్ నివేదిక మాత్రం ఒక నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంది. దాని వారసత్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడే అసలైన పాయింటుంది. ప్రభుత్వం పట్టించుకోకపోయినా పశ్చిమ కనుమలలో ప్రతీసారి కొండచర్యలు విరిగిపడినా, వరదలొచ్చినా అందరికీ ముందుగా గుర్తొచ్చేది గాడ్గిల్ నివేదికలోని హెచ్చరికలే. ప్రతి విపత్తుతో ఆ నివేదిక ప్రాముఖ్యత మరింతగా పెరుగుతోంది. సో చివరిగా మన ముందున్న ప్రశ్న ఒక్కటే. పదే పదే ఇలాంటి విపత్తులు చూస్తూనే ఉన్నాం గదా, మరి ఇప్పుడు ఈ గాడ్గిల్ నివేదికను జస్ట్ ఎప్పుడో పక్కనబడేసిన ఒక హెచ్చరికలా చూడాలా, లేక మన భవిష్యత్తును కాపాడుకోవడానికి ఇదొక దారి చూపిస్తుందని నమ్మాలా? ఈ ప్రశ్నకు సమాధానం మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే శాస్త్రవేత్తల మాట విననందుకు మనం ఎంత మూల్యం చెల్లించబోతున్నామనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది.